హాయ్ ఫ్రెండ్స్, ఎగ్ రైస్ తయారీ విధానం. కుక్కర్ తీసుకొని 2 గ్లాసుల రైస్, 5 గ్లాసుల వాటర్ వేసి 3 విజిల్స్ పెట్టి అన్నం పక్కన ఉంచాలి. తర్వాత ఒక పాత్ర తీసుకొని 6 ఎగ్స్ తీసుకొని కొట్టిపోసి స్పూన్తో బాగా కలిపి పక్కన ఉంచాలి. ఒక కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ బాగా కాగనివ్వాలి. తర్వాత దాంట్లో ఆనియన్స్ వేసి వేగనివ్వాలి. మూత పెట్టేసి వేగనివ్వండి. ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేయాలి. అవి వేసిన తర్వాత కలిపి తర్వాత మళ్ళీ టమాటో వేయాలి. టమాటో వేసి అలా కలిపి మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి. అవి బాగా మగ్గిన తర్వాత సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసి కలిపి ఆయిల్ కూడా మళ్ళీ వేయాలి. ఎందుకంటే ఒకేసారి ఆయిల్ వేస్తే ఆనియన్స్ వేగవు. అందుకని తర్వాత మళ్ళీ ఆయిల్ వేసి రైస్కు సరిపోదు కాబట్టి మళ్ళీ ఆయిల్ వేసి తర్వాత దాంట్లో మనం పక్కన పెట్టుకున్న ఎగ్స్ 6 ఎగ్స్ కొట్టిపోసిందంతా వేసి అలా కలిపి మూత పెట్టేయాలి. 1 మినిట్ తర్వాత మూత ఓపెన్ చేసి కలపాలి. అలా కలుపుతూ కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ కట్ చేసి బాగా 2 మినిట్స్ బాగా వేగనిచ్చి రైస్ అంతా పొడి చేసుకొని దీంట్లో పసుపు వేసి తర్వాత రైస్ పొడి చేసి ఆ రైస్ అంతా ఈ కడాయిలో వేయాలి. కడాయిలో రైస్ వేసిన తర్వాత దాంట్లో సాల్ట్ కూడా చూసి వేసుకోండి మీకు తగినంత. 1 స్పూన్ మిర్చి పౌడర్, 1/2 స్పూన్ ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పేస్ట్, 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసి బాగా కలపాలి. అంతే ఫ్రెండ్స్, ఎగ్ రైస్ రెడీ. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్.